జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో శుక్రాచార్యులు బాగున్నారు. 2వ స్థానంలో గురువు గారు బాగున్నారు. లగ్నంలో బుధుడు, సూర్యుడు బాగున్నారు. 4 గ్రహాలు యోగిష్టం మూలంగా వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావటం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. లగ్నంలో బుధాదిత్య యోగం ఉండటం మూలంగా మీకు ధనం అనేది విపరీతంగా రాబోతోంది. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చిన్న సమస్య పెద్ద సమస్యగా అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. 10వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు ఉండటం మూలంగా కెరియర్లో మంచి అభివృద్ధి అంటూ చూస్తారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు అంటూ చూస్తారు. పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్స్ విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ లగ్నానికి పరమకారకుడు శని. అలాంటి శని లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు కెరియర్లో అవార్డ్స్, రివార్డ్స్ ఉంటాయి. చాలా సంతోషంగా ఉంటారు ఈ వారం అనేది. లవర్స్కి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు మీకు లగ్నంలోకి రావటం మూలంగా బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్స్ అంటూ చూస్తారు. బిజినెస్లో మంచి లాభాలంటూ చూస్తారు. చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.